సాయిరామ్. సంపు కూడా అంటే సంప్స్ గురించి, సంపు, సెప్టిక్ ట్యాంకు, మెట్ల గురించి నేను ఇంతవరకు ఏ వీడియోలో కూడా చెప్పలేదు. కానీ ఒకరు కామెంట్లో అడిగారు ఏంటంటే, ఉత్తర ఫేసింగ్ హౌసెస్కి అంటే ఉత్తర ముఖ ద్వారాల గృహాలకి సంప్ ఎటు పక్కన కట్టుకోవాలి. ముందు వీడియోస్లో సంపు గురించి, సెప్టిక్ ట్యాంక్ గురించి, మెట్ల గురించి వివరంగా చెప్తాను. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే, ఉత్తర ఫేసింగ్ హౌసెస్కి సంప్ ఎక్కడ కట్టుకోవాలి. ఉత్తర ముఖ ద్వారాల గృహాలకి ఉచ్చస్థానం ఉత్తర ఈశాన్యం లేదా మధ్యలో ఉత్తరంలో ద్వారం పెట్టుకుంటారు. కానీ ఉచ్చస్థానం ఉత్తర ఈశాన్యంలో పెట్టుకుంటే ఫలితాలు బాగుంటాయి. ఖాళీ స్థలాలు మామూలు, తూర్పులో ఖాళీ స్థలం ఉండాలి, పశ్చిమం కంటే ఎక్కువగా ఉండాలి, ఉత్తరంలో దక్షిణం కంటే ఖాళీ స్థలం ఎక్కువగా ఉండాలి. ఉత్తర ముఖ ద్వారం గృహానికి రోడ్డు ఉత్తరంలో ఉంటుంది కాబట్టి ఉత్తరీశాన్యంలో, ఇంటికి ఉత్తరీశాన్యంలో ద్వారానికి ఎదురుగా ఒక చిన్న గేటు, తూర్పు ఖాళీ స్థలానికి ఎదురుగా ఉత్తరీశాన్యంలో ఇంకొక పెద్ద గేటు, ఇలా 2 గేట్లు. అక్కడ ఆ ఇంటికి తూర్పు ఈశాన్యంలో ఖాళీ స్థలం ఉంది కాబట్టి, తూర్పు అంతా ఖాళీ స్థలం ఉంది కాబట్టి తూర్పు ఈశాన్యంలో కూడా ఒక ద్వారం పెట్టుకోవడం మంచిది. ఇలా ఇంటికి ఉత్తరీశాన్యంలో ద్వారానికి ఎదురుగా గేటు, చిన్న గేటు. ఉత్తరీశాన్యం ద్వారానికి ఎదురుగా గేట్ ఉంది. ఆ గేట్కి లెఫ్ట్ అంటే ఉత్తరం భాగంలో వాటర్ సంపు కట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఉత్తరీశాన్యం ద్వారం ఎదురుగా సంపు రాదు, గేట్ ఉంటుంది. గేట్లో నుంచి లోపలికి వచ్చేటప్పుడు రైట్ సైడ్ సంపు. ఆ రైట్ సైడ్ సంపు కట్టుకునేప్పుడు కూడా జాగ్రత్తగా అక్కడ ఉత్తరం ఎంతవరకు ఉంది, ఉత్తర వాయువు ఎంతవరకు ఉంది, ఉత్తరీశాన్యం ఎంతవరకు ఉందని క్యాలిక్యులేట్ చేసుకొని, అంతకుముందు మనం వీడియోస్లో 16 ఛానల్స్ వాటి ఫంక్షన్ ఏరియా ఎంతవరకు ఉంటుంది, ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని ఒక చిన్న ఫార్ములా కూడా చెప్పాను నేను. చూడని వాళ్ళు కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ వీడియోస్ చూస్తే 16 ఛానల్స్ గురించి కొంచెం తీరిగ్గా చూస్తే మీకు ఆ ఫార్ములా అర్థమవుతుంది. ఆ ఫార్ములా ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం ఉత్తరం ఎంతవరకు ఉంది అక్కడ మనం సంపు కట్టుకుంటే ఈ ఉత్తరీశాన్యం ద్వారానికి ఎదురుగా కూడా రాకుండా ఉంటుంది. తూర్పులో ఉన్న ఖాళీ స్థలం, తూర్పు ఈశాన్యంలో గేటు, దానికి ఎదురుగా కూడా రాకుండా ఉంటుంది. ఇలా కట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. సాయి రక్ష. ఇలాంటి మరిన్ని సరిత కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.